హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కావ్య. ముందుగా అందరికీ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా ఛానల్లో నేను శుద్ధమైన శాకాహార వంటల్ని మీకు పరిచయం చేస్తాను. ఇవే వంటల్ని మీరు ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇవాళ మనం చేసుకోబోతున్నాము ఒక మంచి చీజీ గార్లిక్ బ్రెడ్. చాలా చాలా మంచి రెసిపీ, స్పైసీగా కూడా ఉంటుంది. చీజ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఒకవేళ మీకు కూడా నా అలాగే చీజ్ ఇష్టం అంటే ఈ వంటను తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఈజీ రెసిపీ. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను ఇటాలియన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. దాన్ని ఇలా హాఫ్ లాగా కట్ చేస్తున్నాను. దీన్ని కాసేపు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము, వేరేవన్నీ మనకి రెడీ అయ్యేలోపు. 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను ఒక బ్లెండర్లో. అందులో కొత్తిమీర ఒక కట్ట, ఆరిగానో 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు, అండ్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు లేకపోతే ఒక 2-3 గరిటెలు ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మీరు తప్పకుండా ఈ ఆయిల్నే వాడండి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ బ్రెడ్ మీద ఒక మంచి లేయర్ లాగా వేసేసుకుందాం. బ్రెడ్ అంతా కవర్ అయ్యేటట్టు వేసుకోండి. సో ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఉప్పు జల్లుకుందాం. కొంచెం ప్రేమను కూడా అలాగే యాడ్ చేసేసేయండి. దీన్ని ఇలా క్లోజ్ చేసేసి మన అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అందులో మనం ర్యాప్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు 350 సెల్సియస్లో బేక్ చేసుకుందాం. ఇలా చేస్తే ఏమవుతుందంటే మంచిగా మన ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో అదంతా బ్రెడ్లోకి ఇంకిపోతుంది. దానివల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసేసుకుని పైనుంచి మొజరెల్లా చీజ్ వేసేసుకుందాం. సో మనకి గ్రేటెడ్ మొజరెల్లా చీజ్ దొరుకుతుంది కాబట్టి అది వేసేసుకుందాము, లేకపోతే మీరు ఎలా అన్నా వేసుకోవచ్చు. ఇది మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ రెసిపీకి కాబట్టి హ్యాపీగా ఎక్కువ వేసేసుకోండి. అండ్ నేను జాలపీనోస్ వేసుకుంటున్నానండి, 1 నుంచి 2. అవి కనుక మీకు దొరకకపోతే మామూలు పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు. మీకు ఎంత స్పైస్ నచ్చితే అంత స్పైస్ వేసేసుకోండి. ఇలా మనం బ్రెడ్ మీద మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత పార్మెజాన్ చీజ్ అండి, అది కూడా వేసుకుందాం. పైనుంచి కొంచెమే వేసుకుందాము, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అది ఇంకా పెప్పర్ మిరియాల పొడి జల్లుకుందాం. ఇప్పుడు 20 నుంచి 25 నిమిషాల పాటు 350 డిగ్రీస్ సెల్సియస్లో మన చీజ్ అంతా మెల్ట్ అయిపోయే వరకు బేక్ చేసేసుకుందాం. అంతే. తీసుకుని మనకు కావాల్సిన సైజెస్లో పీసెస్ కట్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంది కదా. మీకు కావాలంటే పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ కూడా జల్లుకోవచ్చు. ఇంకా అంత మరీ కారం వద్దనుకున్న వాళ్ళు ఇలాగే తినేయచ్చు. వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి, ఎందుకంటే చీజ్ మెల్ట్ అయి ఉన్నప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్.